హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్ క్యాప్ ఇండెక్స్. స్టాక్ మార్కెట్ లో ముఖ్యంగా ఈ ఇన్వెస్టింగ్ ప్రపంచంలో పెన్నీ స్టాక్స్ అంటే అందరూ కొంచెం దూరంగానే ఉంటారు. చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు కూడా. పైగా ఇవి చాలా వాలటాలిటీగా ఉంటాయి. అంటే హెచ్చుతగ్గులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు పడిపోతాయో అర్థం కావు. అందుకే చాలా మందికి వీటి మీద ఒక రకమైన అపనమ్మకం ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి ఈ చిన్న స్టాక్స్ ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. వారే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మనం వాటిని ఎఫ్ఐఎస్ గా పిలుచుకుంటాం. అంటే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ అన్నమాట. ఈ ఎఫ్ఐఎస్ ఎంట్రీ ఇచ్చారంటేనే అక్కడ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా ఈ ఎఫ్ఐఎస్ ఏ చిన్న స్టాక్స్ లోనూ డబ్బులు పెట్టరు. తక్కువ ధరలో ఉండి ఎవరికీ తెలియని స్టాక్స్ లో వాళ్ళు వాటాలు పెంచుకుంటున్నారు అంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ మారుతున్నాయని లేదా భవిష్యత్తులో ఆ కంపెనీ రేంజ్ పెరగబోతుందని వాళ్ళు ముందే పసిగట్టుంటారని చెప్పేసి మనం అనుకోవచ్చండి. సరిగ్గా ఇప్పుడు ఈ మార్చి 2026 క్వార్టర్ లో కొన్ని పెన్నీ స్టాక్స్ లో ఎఫ్ఐఎస్ తమ వాటాలను సైలెంట్ గా పెంచుకోవడం జరిగింది. ఇది ఆ కంపెనీల మీద వాళ్లకు పెరుగుతున్న నమ్మకానికి ఒక ఇండికేషన్ అనుకోవచ్చు. వీటిల్లో పెరుగుతున్న ఎఫ్ఐఎస్ హోల్డింగ్ భవిష్యత్తులో ఇవి మల్టీ బ్యాగర్లుగా మారడానికి ఒక ముందస్తు సంకేతం కావచ్చు. సో ఈ రోజు మనం అలాంటి ఒక 5 పెన్నీ స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో మొదటి స్టాక్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అండి. ఈ కంపెనీలో ఒక ఇంట్రెస్టింగ్ మార్క్ జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే డిసెంబర్ 2025 క్వార్టర్ లో ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కేవలం 0.16% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ మార్చి 2026 క్వార్టర్ కి వచ్చేసరికి అది ఏకంగా 1.83% పెరిగింది. అంటే ఈ పెద్ద పెద్ద విదేశీ ఇన్వెస్టర్స్ ఈ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్నీ స్టాక్స్ మీద కన్నేశారని అనుకోవచ్చు మనం. ప్రస్తుతం ఇందులో ప్రమోటర్ల వాటా 51.7% గా ఉంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే వీళ్ళు లెడ్ టెక్నాలజీలో నిష్ణాతులు. మనం రైల్వే స్టేషన్ లో చూస్తుంటాం కదా, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ఈ స్పోర్ట్స్ స్టేడియాల్లో ఉండే వీడియో డిస్ప్లేలు, ఇంకా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ వంటివి వీళ్ళు తయారు చేస్తారు. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ వీరికి పెద్ద కస్టమర్ అండి. వీరి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వీరికి ఎల్ఈడి టీవీ, లెడ్ డిజీ పోస్టర్ మరియు లెడ్ 3D వీడియో డిస్ప్లేలకు సంబంధించి సొంతంగా పేటెంట్స్ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మేనేజ్మెంట్ మారిన తర్వాత ఈ కంపెనీ రూపురేఖలే మారిపోయినాయి. కేవలం డిస్ప్లే బోర్డులే కాకుండా ఇప్పుడు ఎనర్జీ మీటర్లు, లైటింగ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. అంతేకాదు రైల్వేస్ మరియు ప్రైవేట్ సంస్థల నుండి రెగ్యులర్ గా మెయింటెనెన్స్ వర్క్స్ కూడా వీరికి వస్తా ఉంటాయి. నిజం చెప్పాలంటే కంపెనీ చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ అయిందండి. గత 5 ఏళ్లలో సేల్స్ గ్రోత్ 119% CAGR చొప్పున పెరిగింది. 2021లో 5.4 crores నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ 2025 నాటికి 10 కోట్ల లాభాల్లోకి వచ్చింది. మధ్యలో ఈ 2024 లో అయితే ఏకంగా 62 crores లాభాన్ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం గవర్నమెంట్ ఎనర్జీ సేవింగ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. ఎక్కడ చూసినా లెడ్ వాడకం పెరుగుతుంది. కాబట్టి మున్ముందు ఈ కంపెనీకి మరిన్ని ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకేనేమో ఈ ఎఫ్ఐఎస్ ఇందులో వాటాలు పెంచుకుంటున్నారు. సో ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంచుకోండి. ఇక మన లిస్ట్ లో ఉన్న రెండో పెన్నీ స్టాక్స్ బన్సాలి పాలిమర్స్ అండి. ఈ కంపెనీలో కూడా ఎఫ్ఐఎస్ మెల్లగా తమ వాటాను పెంచుకుంటున్నారు. డిసెంబర్ 2025 లో వీరి హోల్డింగ్స్ 1.13% ఉంటే ఈ మార్చి 2026 నాటికి అది 1.36% చేరింది. అంటే ఈ ఒక్క క్వార్టర్ లోనే 0.23% వాటాను అదనంగా కొనుగోలు చేశారన్నమాట. వీళ్ళు ఏబిఎస్ అండ్ శాన్ రిసిస్ అనే ప్రత్యేకమైన పాలిమర్స్ ని తయారు చేస్తారు. ఏంటి ఇదేందో కొత్తగా ఉందనుకుంటున్నారా? సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ పైపులు, కార్ల బాడీ పార్ట్స్, కిచెన్ ఐటమ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులను బాడీలను తయారు చేయడానికి ఈ పాలిమర్స్ నే వాడతారు. వీరికి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో ఏడాదికి 75,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ప్లాంట్స్ ఉన్నాయి. కంపెనీ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ చూస్తే గత 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్ లో ముఖ్యంగా సేల్స్ 5% చొప్పున పెరిగితే నెట్ ప్రాఫిట్ మాత్రం ఏటా 22% చొప్పున గ్రో అయింది. కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 27% అండ్ ROCE 42.4%. చూస్తుంటే వీళ్ళు తమ పెట్టుబడి మీద ఎంత అద్భుతమైన లాభాలు తీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ 42.4% ROCE అనేది అండ్ ROE 27%. కంపెనీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుందండి. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 75,000 టన్నుల నుండి 1 lakh టన్స్ కు పెంచబోతున్నారు. దీనికోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు బయట నుండి ఎక్కడ అప్పులు తీసుకోకుండా కంపెనీకి వచ్చిన లాభాలని అంటే ఇంటర్నల్ అక్రూవల్స్ వాడుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అప్పులు లేని కంపెనీ అంటే డెట్ ఫ్రీ కంపెనీ ఇలాంటి భారీ విస్తరణ ప్లాన్ చేస్తుంది అంటే అది ఇన్వెస్టర్స్ కు చాలా మంచి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో ఉన్న మూడో కంపెనీ సికాల్ లాజిస్టిక్స్ అండి. నిజం చెప్పాలంటే ఈ కంపెనీలో జరిగిన మార్పు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే డిసెంబర్ 2025 క్వార్టర్ వరకు ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అసలు సున్నా. కానీ ఈ మార్చి 2026 నాటికి అది ఏకంగా 3.1% పెరిగింది. అంటే కేవలం 3 నెలల్లో ఎఫ్ఐఎస్ ఇందులో భారీ వాటాలు కొనుగోలు చేశారు. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే 1955 లో మొదలైన ఈ కంపెనీకి లాజిస్టిక్స్ సెక్టార్ లో 50 years పైగా అనుభవం ఉంది. వీళ్ళు పోర్ట్ హ్యాండ్లింగ్స్ అంటే ఓడరేవుల వద్ద సరుకు రవాణా అన్నమాట, రోడ్డు మరియు రైలు రవాణా, వేర్ హౌసింగ్, షిప్పింగ్, మైనింగ్ మరియు రీటైల్ లాజిస్టిక్స్ వంటి పనులను చేస్తారు. అంటే సరుకు రవాణా రంగంలో వీళ్ళు ఒక
ఆల్ రౌండర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కంపెనీ పరిస్థితి ఏంటి అంటే గత 6 ఏళ్లుగా ఈ కంపెనీ వరుసగా నష్టాల్లో ఉంది. సేల్స్ కూడా తగ్గుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద టర్న్ అరౌండ్ గా కనిపిస్తుంది. సెప్టెంబర్ 2025 కి 13 కోట్ల లాభం వచ్చింది. డిసెంబర్ 2025 క్వార్టర్ లో ఆ లాభం ఏకంగా 48 కోట్లకు పెరిగింది. గత 6 ఏళ్ల నష్టాల తర్వాత 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మళ్లీ ప్రాఫిట్ లోకి వచ్చేలా కనిపిస్తుంది. బహుశా ఎఫ్ఐఎస్ ఈ మార్పును ముందే గమనించి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వాటాలు పెంచుకుని ఉండొచ్చు. ఈ పెర్ఫార్మెన్స్ ను కంపెనీ ఇలాగే కొనసాగించగలదా లేదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మార్కెట్ లో ఇప్పటికే పెద్ద పెద్ద లాజిస్టిక్స్ కంపెనీల నుండి వీరికి గట్టి పోటీ ఉంది. సో టర్న్ అరౌండ్ స్టాక్స్ ఇష్టపడేవారు డెఫినెట్ గా దీన్ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఫాలో అవ్వండి. మన లిస్ట్ లో ఉన్న 4వ పెన్నీ స్టాక్స్ భాటియా కమ్యూనికేషన్స్ అండి. ఈ కంపెనీ విషయంలో ఎఫ్ఐఎస్ జోరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గత 3 క్వార్టర్లుగా వీరు వరుసగా తమ వాటాలను పెంచుకుంటానే ఉన్నారు. సెప్టెంబర్ 2025 లో వీరి హోల్డింగ్స్ కేవలం 0.48% మాత్రమే ఉండేది. డిసెంబర్ 2025 నాటికి అది 4.3% పెరిగింది. ఇప్పుడైతే ఈ మార్చి 2026 కి మరో 7.54% వాటాకు వచ్చారు. ఒక పెన్నీ స్టాక్ లో ఇంత భారీగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవడం ఒక పెద్ద పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ కంపెనీ గుజరాత్ లోని సూరత్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ఒక మల్టీ బ్రాండ్ రీటైలర్. సింపుల్ గా చెప్పాలంటే మనకు తెలిసిన బిగ్సీ లేదా లాట్ మొబైల్ లాంటి స్టోర్స్ అన్నమాట. వీరికి ప్రస్తుతం 224 స్టోర్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ మాత్రమే కాకుండా ఏసీలు, ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మెషిన్లు, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వీళ్ళు అమ్ముతారు. వీరి దగ్గర యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్, వివో వంటి టాప్ బ్రాండ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయండి. కంపెనీ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ చూస్తే, ముఖ్యంగా 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే కంపెనీ సేల్స్ 21.4% అండ్ నెట్ ప్రాఫిట్ 20.7% CAGR చొప్పున నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 15.8% అంటే 5 ఇయర్స్ అన్నమాట. అండ్ ROCE 18.2% సాటిస్ఫైడ్ గా ఉన్నాయి. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం గుజరాత్ లో మంచి పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు మహారాష్ట్ర లాంటి మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ కూడా సెమీ అర్బన్ అంటే పట్టణాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెడుతున్నారు. రాబోయే 2 నుండి 3 ఏళ్లలో మహారాష్ట్రలో కూడా బలమైన నెట్వర్క్ నిర్మించాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. బిజినెస్ విస్తరణలో ఉండటం అండ్ ఇటు ఎఫ్ఐఎస్ భారీగా వాటాలు పెంచుకోవడం చూస్తుంటే ఈ స్టాక్ ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో ఉంచుకోండి. ఇక మన లిస్ట్ లో ఆఖరు పెన్నీ స్టాక్ అండి, నర్మదా అగ్రోబేస్. ఈ కంపెనీలో కూడా ఎఫ్ఐఎస్ తమ వాటాను పెంచుకోవడం మొదలెట్టారు. డిసెంబర్ 2025 లో వీరి హోల్డింగ్ కేవలం 0.03% మాత్రమే ఉండేది. కానీ మార్చి 2026 నాటికి అది 0.54% చేరింది. నెంబర్ చిన్నదిగా అనిపించిన ఎఫ్ఐఎస్ అడుగు పెట్టడం అనేది ఒక పాజిటివ్ సైన్. కంపెనీ ప్రధానంగా పత్తి గింజలు మరియు పశువుల మేత అంటే క్యాటిల్ ఫీడ్ తయారు చేసి అమ్ముతుంటారు. వీరికి 150 కంటే ఎక్కువ హోల్సేల్ పాయింట్లు అండ్ 1000 పైగా రీటైల్ అవుట్లెట్ తో బలమైన నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్ మరియు హర్యానా ప్రాంతాల్లో వీరి బిజినెస్ చాలా బలంగా ఉందండి. అహ్మదాబాద్ లో వీరికి ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ కూడా ఉంది. వీరి ఆదాయంలో 80% మన దేశం నుండే వస్తుంది. మిగిలిన 20% ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. బిజినెస్ పరంగా చూస్తే 52% పశువుల మేత ద్వారా, 48% పత్తి గింజల ద్వారా ఆదాయం లభిస్తుంది. కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ యొక్క ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ గమనిస్తే సేల్స్ పెద్దగా పెరగలేదండి. కేవలం 1.03% మాత్రమే ఉంది గ్రోత్. కానీ లాభాలు మాత్రం ఏటా 38.9% CAGR చొప్పున పెరుగుతుండటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 క్వార్టర్స్ లో కంపెనీ మంచి సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసింది. ఇదే ట్రెండ్ 4వ క్వార్టర్ లో కూడా కొనసాగుతుందని చెప్పేసి అంచనా వేసుకోవచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే నర్మదా అగ్రోబేస్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ మీద కన్నేసిందండి. సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా దేశాలకు తమ ఎగుమతులను పెంచాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. రాబోయే 3 ఏళ్లలో తమ మొత్తం ఆదాయంలో ఎగుమతి వాటాను 15 to 20% కు పెంచాలి అన్నది వీరి లక్ష్యంగా ఉంది. ఎగుమతుల మీద ఫోకస్ పెడతాం అండ్ లాభాల్లో మంచి గ్రోత్ ఉండటం వల్ల ఎఫ్ఐఎస్ ఈ స్టాక్ వైపు చూస్తున్నారు. సో అగ్రికల్చర్ సెక్టార్ లో ఈ పెన్నీ స్టాక్స్ ను డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఏదైనా కంపెనీలో ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ లో ఈ ఎఫ్ఐఎస్ అంటే విదేశీ ఇన్వెస్టర్స్ తమ వాటాను పెంచుకుంటున్నారు అంటే అక్కడ ఏదో ఒక పెద్ద చేంజ్ జరగబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ భారీగా రీసెర్చ్ చేసిన తర్వాతే కంపెనీ మేనేజ్మెంట్ వ్యూహాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు. సాధారణంగా పెన్నీ స్టాక్స్ గురించి బయట సమాచారం చాలా తక్కువ ఉంటుంది. పైగా రిస్క్ కూడా చాలా ఎక్కువేనండి. అలాంటి స్టాక్స్ లో కూడా విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి అంటేనే అది ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఎస్ కొంటున్నారు కదా అని చెప్పేసి మనం కూడా బ్లైండ్ గా కొనేయకూడదు. అదొక సిగ్నల్ మాత్రమే. అది లాభాలకు గ్యారెంటీ అయితే మాత్రం కాదు. డెఫినెట్ గా మనం వారిని ఫాలో అవటం మంచిదే, కానీ మరీ గుడ్డిగా కొనేయకూడదు. పెన్నీ స్టాక్స్ ప్రపంచంలో లాభాలు ఎంత స్పీడ్ గా వస్తాయో నష్టాలు కూడా అంతే వేగంగా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, కార్పొరేట్ గవర్నెన్స్ అంటే మేనేజ్మెంట్ తీరు ఎలా ఉంది, మరియు ఆ స్టాక్ ధర దాని వాల్యూకు తగ్గట్టుగా ఉందా లేదా అని సొంతంగా రీసెర్చ్ చేయండి. మార్కెట్ లో ఎప్పుడు ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేశాకి మీ పెట్టుబడి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం అండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తప్పనిసరిగా మీకు డిమాట్ అకౌంట్ ఉండాలి. ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్
ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం జస్ట్ మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలు. కేవలం 5 నుండి 10 నిమిషాల్లో మీ అకౌంట్ రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడే మీ ఫ్రీ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్టాక్ మార్కెట్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.